మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం మార్చ్ ఎండింగ్ 29వ తారీఖు నుంచి ఏప్రిల్ 4వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు, ఈ యొక్క వార ఫలాలు ఈ వారానికి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి అంటేనే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కుజరాహుల యొక్క యుతి ఏదైతే ఉందో మనం మదపట ఏనుగుతో పొందుస్తామో ఈ కుజరాహుల యొక్క యుతి ఇన్ జనరల్లీ మొత్తానికి శుక్రవారం నుంచి కుజుడి యొక్క స్థానం మార్పు మీన రాశిలోకి జరుగుతోంది. లాట్ ఆఫ్ కంజంక్షన్ ఇన్ కుంభరాశి. 5 గ్రహాలు కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు, రాహుతో పాటు జనవరి నుంచి నెమ్మదిగా ఫిబ్రవరికి మొత్తం టోటల్గా కంజంక్షన్ యొక్క పవర్ ఎలా ఉందో మనం చూసాం. ప్రపంచవ్యాప్తంగా ఎంత అల్లకల్లోలం చేసాయో రాహుతో కలిసిన ఈ కుజుడు, రవి, మిగతా గ్రహాలు పంచగ్రహ కూటమి అక్కడ కలవటం. సో రాహు ఈజ్ ద గ్యాసీ ప్లానెట్ ఎప్పుడైతే ఫైరీ ప్లానెట్స్ కలిసాయో సో ఇక్కడ మనకి దానికి సంబంధించిన రిజల్ట్సే బయటకు వచ్చింది. ఎట్ ద ఎండ్ మొత్తానికి కుజుడు కూడా ఈ యొక్క వారాంతానికి శుక్రవారానికి మీనరాశిలోకి సంచారం అవుతున్నారు. ఇక మిగతా గ్రహాల విషయానికి వస్తే మేషరాశిలో శుక్రుడి యొక్క సంచారం, మిథున రాశిలో గురుడి యొక్క సంచారం, అలాగే సింహరాశిలో కేతువు యొక్క సంచారం, కుంభరాశిలో కుజుడు, అలాగే బుధుడు, రాహువు గోచారంలో ఉన్నారు. ఇక రవి కూడా మీనరాశిలో సంచారంలో ఉన్నారు. శని 2025 మార్చి నుంచే ఇక్కడ మీనరాశిలోకి ఆయన ఎంటర్ అయి ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి ఏంటి ఈ గోచారం ఆధారంగా మనం చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి ఈ వార ఫలాలు చూద్దాం. సో ఈ వారం వీరికి చూస్తే కనుక వీళ్ళకి అనుకూలిస్తున్న గ్రహాలు ఈ వారం ద్వితీయంలో గురుడు, దశమంలో రాహువు, దశమంలో బుధుడు, దశమంలో కుజుడు, లాభంలో శని, లాభంలో రవి. సో 6 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అలాగే ఈ రాశికి సంబంధించి మనకి 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆది, శుక్ర, శని 3 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. ఈ వృషభ రాశి వారికి చాలా అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే పెద్దగా ఇబ్బంది కలిగించే పరిస్థితులు అంటే జనరల్గా ఏంటంటే చిన్నపాటి గ్లిచెస్ ఇటు ప్రొఫెషన్ పరంగా కానీ అటు ప్రాఫిట్స్ పరంగా కానీ ఇటు మీ కమ్యూనికేషన్కి సంబంధించి ఉద్యోగంలో కానీ లేదా మీ నెట్వర్క్ సర్కిల్లో ఉన్న వాళ్ళతో కానీ మీ టీంలో కానీ సో చిన్నపాటి గ్లిచెస్ ఉంటే ఉండొచ్చు తప్పించి పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. వారం ప్రారంభం తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అద్భుతంగా చంద్రుడు బాగా యోగిస్తాడు. చంద్రుని యొక్క సంచారం ఇక్కడ ఇప్పుడు ఏదైతే తృతీయ స్థానంలో ఉందో పరాక్రమ స్థానంలో చంద్రుడు చాలా బాగా యోగిస్తారు. అది ఆయన ఓన్ హౌస్ అవటం వల్ల మీరు తీసుకునే వారం ప్రారంభంలో తీసుకునే ఇనిషియేషన్స్ తప్పకుండా దాన్ని మంచి గుడ్ విల్ పవర్తో మీరు వాటిని ఆ టాస్క్స్ని చాలా బాగా కంప్లీట్ చేసే ఆస్కారాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ మూన్ ఆస్పెక్టింగ్ 9th హౌస్ని చూస్తున్నారు అక్కడి నుంచి. బట్ యువర్ 9th లార్డ్ ఈజ్ వెరీ వెల్ ప్లేస్డ్. వృషభ రాశికి మంచి యోగకారకుడు, మంచి ఫ్రెండ్ అయిన ఈ యొక్క శాటర్న్ ఈజ్ వెరీ వెల్ ప్లేస్డ్. మీరు పెట్టే ఎఫర్ట్, పడే కష్టం అంతా కూడా మీ యొక్క ఎంత మీరు కష్టపడితే ఎంత ఎఫర్ట్ పెడితే దానికి తగ్గ అదృష్టాన్ని, దానికి తగ్గ లక్ని, దానికి తగ్గ గెయిన్ని, దాన్ని మీరు పడే కష్టానికి సంబంధించి ఎవరైనా జనరల్గా జీవితంలో కష్టపడతారు కానీ గుర్తింపు లేని కష్టం ఎందుకు? డెఫినెట్లీ ఈ టైంలో మీరు పడే కష్టానికి గుర్తింపు వచ్చే ఆస్కారాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా మీరు ట్రై చేయండి. వృషభ రాశి వాళ్ళు చాలా వెరీ గుడ్ టైం అని చెప్పాలి. సోమ మంగళవారాలు చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 4th హౌస్లో చంద్రుని యొక్క సంచారం ఉంది. బట్ యూ బిట్ ఫీల్ సమ్ రెస్ట్లెస్ ఇన్ ప్రొఫెషన్ విషయాలకు వచ్చి మీరు రెస్ట్లెస్గా ఉండేటట్టు ఇక్కడ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. యూ ఫీల్ సమ్ డిసాటిస్ఫాక్షన్ టు యువర్ కంఫర్ట్స్, మీ కంఫర్ట్స్ విషయాల్లో సమ్ డిసాటిస్ఫాక్షన్ ఉండే ఆస్కారాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో అంటే ఇక్కడ జనరల్గా ఏంటంటే మరి మనం ఏదైనా సాధించాలి అంటే కొన్ని సందర్భాల్లో మన మనశ్శాంతిని కొంచెం వదులుకోవాలి అన్నట్టు పరిస్థితులు ఉంటూ ఉంటాయి. బుధ గురువారాల్లో చూస్తే ఇక్కడ ఈ రాశికి సంబంధించి 5వ స్థానంలో చంద్రుని యొక్క ట్రాన్సిట్ అనేది జరుగుతుంది. అండ్ ఆ రాశి అధిపతి బుధుడు కూడా మంచి ప్లేస్లో 10వ స్థానంలో ఉన్నారు. అది మిత్రక్షేత్రమే ఆయనకి.
సో బుధుడి యొక్క సంచారం కూడా చాలా బాగా అనుకూలంగా ఉన్న కారణంగా మీ వర్క్లో మీరు చూపెట్టే క్రియేటివిటీ అండ్ మీ యొక్క ఇంటెలిజెన్స్, మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా చక్కగా మంచిగా ఉపయోగపడేటట్టు ఉంటాయి. బట్ రాహుతో కంజెక్ట్ అయి ఉండటం వల్ల, కుజుడితో కూడా ఉండటం వల్ల ఓవర్ థింకింగ్ అండ్ అనవసరమైన సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి మనకి ఇక్కడ కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. మీ ఎదుటి వాళ్ళ త్రూ ఎటువంటి పట్టించుకోకుండా, ఆడితో గొడవ పెట్టుకోకుండా, ఎక్కువ ఆలోచించకుండా అనుకున్న పనిని స్థిరంగా మీరు కనుక మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ని ప్రొజెక్ట్ చేయగలిగితే డెఫినెట్గా మీ వర్క్ ప్రొఫెషన్లో చాలా బాగా ఇక్కడ మీరు పెర్ఫామ్ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సేమ్ టైం వారాంతానికి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి 6th హౌస్ షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. యాక్చువల్గా షష్టమ స్థానంలో చంద్రుడు యోగిస్తారు. బట్ ఆ రాశ్యాధిపతి కూడా ఇక్కడ కొంచెం మనకి 1000 స్థానంలో ఉన్నారు శుక్రుడు. సో ఈయన మీ రాశ్యాధిపతి కూడా అయ్యారు. సో రాశ్యాధిపతి ఎప్పుడైతే మీకు 1000 స్థానంలోకి వచ్చారో టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్ విషయంలో కొంచెం కేర్ తీసుకోండి. కొంచెం లాంగ్ జర్నీస్ ఉండొచ్చు, కొంచెం బాగా అలసిపోయిన ఫీలింగ్ ఉండొచ్చు, మెడికల్గా చిన్నపాటి ఎక్స్పెన్సెస్, చిన్నవి పాసింగ్ క్లౌడ్లు లాంటివి ఉంటే ఉండొచ్చు. సో అది ఈ టైంలో హిడెన్ ఎనిమీస్ కొంచెం ఉండే ఆస్కారాలు ఉంటారు. బట్ వీటిని మీరు గుర్తించి వాళ్ళని మీరు ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేస్తారు. అండ్ ఇది పెద్ద ఇబ్బంది పెట్టేవి కాదు, కానీ స్మూత్గానే ఉంటాయి ఈ డీలింగ్స్ కూడా. అలాగే ఈ వృషభ రాశి వాళ్ళకి సంబంధించి మనకి పెద్దగా ఇబ్బంది పెట్టేవి ఏం లేవు. బట్ కేతు మాత్రం కొంచెం అర్ధాష్టమంలో ఉంటూ ఉన్నారు కాబట్టి కేతువుకి సంబంధించి మాత్రం తప్పకుండా ఫలాస పుష్ప సంకాసం, కేతు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి కొంచెం అభిషేకం చేసుకుని కేజుంప ఉలవలు, రంగురంగుల వస్త్రం దానం ఇస్తే ఇంకా మంచిది ఈ వృషభ రాశి వాళ్ళకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.